శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు శ్రీకాళహస్తి దగ్గర ఏర్పేడు ఆశ్రమంలో వ్యాసాశ్రమంలో ఉన్నటువంటి పూజ్య శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు మీతో పంచుకుందాం అనుకున్నాను. మొదటగా ప్రార్థన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మన దేశంలో సుదీర్ఘం కాల పాటు సాగిన పరదేశీయుల పాలన, విదేశీ విద్య, ఆ సమయంలో పెచ్చురిల్లినటువంటి వివిధ భావజాలాలు, ప్రజల్లో ప్రబలినటువంటి పేదరికం, అవిద్య, అంటరానితనం, మూఢనమ్మకం వంటి వివిధ కారణాల వల్ల కులారిల్లిపోతున్న హిందూ సంస్కృతిని పునరుజ్జీవింపజేయడానికి ఎందరో సాధు పుంగవులు ఈ నేలపై ఉద్భవించారు. సమాజంలో అలముకొని ఉన్న అజ్ఞానాంధకారాన్ని, అసమానతను కూడా తొలగించారు. తమ బోధల ద్వారా, ఆచరణ ద్వారా, రచనల ద్వారా లక్షలాది మంది జనులను ప్రభావితం చేసి సమాజాన్ని ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్య పథంలో నడిపినట్టి మహనీయులే నిజమైన సంఘ సంస్కర్తలు. ఆ మహనీయుల కోవలోని వారే పూజ్యశ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి. ఈయన సుగుణశీలి, దైవభక్తి సంపన్నుడు. ఎలా? విద్యా ప్రకాశానందగిరి స్వామి ఆనందనామ సంవత్సరం చైత్ర బహుళ తదియ అంటే 13/4/1914 నాడు బందరులో రామస్వామి సుశీల అనే పుణ్య దంపతులకు జన్మించాడు. పుత్రునిగా, ఎలాంటి పుత్రుడు? 3వ పుత్రుడిగా జన్మించాడు. తండ్రి రామస్వామి న్యాయవాది, దేశభక్తుడు, హైందవ జాతిని లేదా హైందవ సమాజాన్ని సంస్కరించాలనే దృఢ సంకల్పంతో పనిచేసిన సంఘ సంస్కర్త ఆయన. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలను భాష్యంతో సహా అధ్యయనం చేశాడు. శిష్టాచార సంపన్నులైన రామస్వామి దంపతుల ఇంటికి తరచుగా విద్వాంసులు, సాధు మహాత్ములు వచ్చేవారు. వేదాంత గోష్ఠులు అప్పుడప్పుడు జరుగుతుండేవి. మన విద్యా ప్రకాశానంద బాల్య నామం ఆనందమోహన్. పసిప్రాయంలోనే ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ప్రాపంచిక విషయాల పట్ల తీవ్ర విరక్తి ఏర్పరచుకున్నాడు ఆయన. వకీలు వృత్తి చేస్తూ దాన్ని మానేసి చిన్న పర్ణకుటీరంలో జీవిస్తూ ధ్యానం, జపం, భజన, ప్రాపంచిక విషయాల పట్ల తీవ్ర విరక్తి ఏర్పరచుకున్నాడు ఆయన. వకీలు వృత్తిని మానేసినటువంటి ఆయనకు వేదాంత గోష్ఠులతో కాలం గడపడం, భజన, ఆత్మవిచారణ మొదలైనటువంటి విషయాల మీద ఆసక్తిగా చర్చించడం చేశాడు. ఆదర్శ గృహిణి సుశీలాదేవి భర్తకు అన్ని విధాలా సహకరించేది. సహజంగానే ఆధ్యాత్మిక సంస్కారం గల ఆనందమోహనుని యొక్క చిత్తవృత్తి దైవ మార్గంలో పురోగమించడానికి ఆ వాతావరణం అనుకూలంగా ఉండింది. ఆనందమోహనుడు తన తండ్రితో పాటు పంచదశి, జీవన్ముక్తి, ప్రకాశిక గ్రంథాలను చదివేవాడు. భర్తృహరి సుభాషితం, ప్రశ్నోత్తర, గాయత్రి రామాయణం, ఆత్మబోధ గ్రంథాలన్నీ కంఠస్థం చేశాడు. తండ్రి రామస్వామి ఆంగ్ల, ఆంధ్ర భాషల్లో ప్రవీణుడవటం వలన వివిధ సంస్థల వారు భగవద్గీతపై ఉపన్యసించవలసినదిగా ఆయనను ఆహ్వానించేవారు. ఆనందమోహన్ కూడా ఆయా సందర్భాల్లో తండ్రి గారితో వెళ్ళి శ్లోకాలను చదువుతూ ఉంటే రామస్వామి వ్యాఖ్యానం చేసేవారు. ఆ విధంగా బాల్యం నుంచే ఆనందమోహన్కి భగవద్గీత మీద ఒకానొక అవినాభావ సంబంధం ఏర్పడింది, అనుబంధం ఏర్పడింది. దేశభక్తి ప్రభావితుడైనటువంటి రామస్వామి ఇంట్లో నూలువడికి ఖద్దరు వస్త్రాలనే ధరించేవాడు. ఆ రోజుల్లో ఖద్దరు వస్త్రాలకి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు. దీపావళి నాడు మాత్రం 108 జ్యోతులతో ఓంకార రూపాన్ని కూడా వెలిగించేవాడు వాళ్ళ నాన్న. శాస్త్ర విధులను అనుసరించి
తన కుమారుడు ఆనందమోహన్కి ఉపనయన సంస్కారం చేశాడు. ఒకసారి వేటపాలెంలో సారస్వత నికేతనంలో ఆనాటి ప్రభుత్వానికి ఆస్థాన కవిగా శ్రీ కృష్ణాచార్యుల వారు అధ్యక్షులుగా ఉండేవారు. అటువంటి ఆ సమావేశంలో వేద ప్రతిపాదితాలైనటువంటి బ్రహ్మచర్య ధర్మాలను గురించి అనర్గళంగా తన వాక్పటిమతో సంస్కృత, తెలుగు, ఆంగ్ల భాషలో ఉపన్యసించి సభలోని విద్వాంసులను, పెద్దలను ఒక్కసారిగా ఆశ్చర్యచకితులు చేశాడు ఆనందమోహనుడు. బ్రహ్మశ్రీ కృష్ణాచార్యుల వారు ఈ బాలబ్రహ్మచారి భవిష్యత్తులో గొప్ప యతీశ్వరుడు అవుతాడేమో అని ఆశీర్వదించాడు. ఇతని కీర్తి నలుదిశలా వ్యాపించనారంభించింది. ఈ విధంగా ఆశీర్వాదాలు పొందినటువంటి ఆయన చదువు అందరిలాగే సాధారణంగా సాగింది. మెట్రిక్యులేషన్ వరకు విజయవాడలోను, ఆపై డిగ్రీ మచిలీపట్నంలోనూ పూర్తి చేశాడు. 1933లో బిఏ డిగ్రీని పుచ్చుకున్న ఆనందుడు కళాశాలలో చదివే రోజుల్లోనే రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు సాధించినటువంటి ఘనత పొందాడు. ఉన్నత చదువుల కోసం ఆ రోజుల్లో అందరిలాగానే వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ సంస్కృత భాషలో కోవిద పరీక్షను పూర్తి చేశాడు. ఇక ఆధ్యాత్మిక పరిమళం, లౌకిక విద్య నుండి అలౌకిక విద్య వైపుకు ఆనందమోహనునికి ఆసక్తి మళ్ళింది. ప్రయాణం ఇటు సాగించాడు. ఒకసారి ఆయన గంగానదీ తీరంలోని పుణ్యక్షేత్రమైనటువంటి హృషికేశును దర్శించి గంగలో స్నానమాచరించాలని వెళ్ళాడు. 3 మునకలు వేయడానికి గంగా నదిలో దిగి 2 మునకలు పూర్తి చేసి 3వ మునక పూర్తి చేయగానే ఆయన చేతిలోకి తాళపత్రాలలో లిఖించబడిన భగవద్గీత ప్రత్యక్షమైంది. ఆ తాళపత్రాలు పూలు, పసుపు, కుంకుమలతో అర్చించబడి ఉన్నాయి. తన కర్తవ్య దీక్షను ప్రబోధించిన సంఘటనగా ఆయన దానిని భావించాడు. గీతాసారాన్ని ఎలాగైనా సరే అందరికీ అందజేయాలని దృఢంగా సంకల్పించుకున్నాడు. 100 గీతా మహాజ్ఞాన యాగాలను కూడా పూర్తి చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. వివేకానంద స్వామి యొక్క సారస్వతాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయడం ద్వారా ఆనందమోహనుడు ఆధ్యాత్మిక వికాసాన్ని పొందారు. జాతీయ ఉద్యమంలో భాగంగా సూత్రయజ్ఞం అనే పేరుతో రాట్నం నుండి నూలు తీసి దుస్తులు ధరించటం అనే ఒక మహాయజ్ఞంలో పాల్గొని అందులో కూడా బంగారు పతకాలు సాధించారు. ఇది చూసినటువంటి ఆనందమోహనుని యొక్క తండ్రి శ్రీ మలయాళ స్వాముల వారిని తమ గురువుగా నిర్ణయించుకున్నారు. వారు రచించినటువంటి శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం వారిని ఎంతగానో ఆకర్షించింది. మలయాళ స్వామి అనుగ్రహ దృష్టి ఆనందమోహనుడిపై పడింది. ఎక్కడ పడాలో అక్కడే పడుతుంది బీజాలు. అప్పుడే స్వామి ఆయనకు పంచాక్షరీ మంత్రాన్ని, నమశివాయ అనేటువంటి పంచాక్ష మంత్రాన్ని ఉపదేశించారు. ఆ విధంగా గురు శిష్యులిద్దరికీ అనుబంధం ఏర్పడింది. హిందీ భాషలో పరిజ్ఞానం అవసరమని భావించి రాష్ట్ర విశారద పరీక్షలో ఉత్తీర్ణుడైన ఆనందమోహనుడిని మరింత ఉత్తమమైన ప్రజ్ఞ సంపాదించడానికి తండ్రి గారు కాశీ విద్యాపీఠానికి పంపారు. అక్కడ విద్యార్థులు నడిపేటువంటి ఇంగ్లీషు మాసపత్రికకు, తపోభూమి అనే హిందీ పత్రికకు ఆనందమోహనుడు సంపాదకత్వం వహించారు. ఇక అక్రమ ప్రవేశం, ఏర్పేడు వ్యాసాశ్రమం. 1936 మే 17వ తేదీన ఆనందమోహనుడు ఆశ్రమ ప్రవేశం చేశారు. శ్రీవారి నిష్ఠాశ్రమానికి దక్షిణ దిశలో
ఏకాంతంగా గుహాలయంలో తపోనిష్టతో కూడినటువంటి సాధన అనుష్ఠానాలు ప్రారంభించారు. అపక్వ ఆహారాన్ని స్వీకరిస్తూ గురు సన్నిధిలో 12 సంవత్సరాలు తపస్సాధనలో అనేక గ్రంథాలను రచించినటువంటి మహనీయుడు ఈయన. యోగ వాసిష్టం అనే దాన్ని అనువాదం చేశారు తెలుగులో. ధర్మపథం అనే గ్రంథాన్ని ఆంధ్ర అనువాదం చేశారు. గురుదేవులు ఓంకార సత్రయాగంలో చెప్పిన దివ్య ప్రబోధాలను గ్రంథ రూపంలో అందించేవారు. 1 సంవత్సరం మౌననిష్ట సాధించారంటే మౌనవ్రతం సాగించారు. శిష్యుని యొక్క పురోగతిని గమనించినటువంటి గురుదేవులు మలయాళ స్వాములు అతనికి మహావాక్యాలను ఉపదేశించి సన్యాస స్వీకారానికి ఏర్పాటు చేశారు. 1947లో గిరి సంప్రదాయానుసారంగా శ్రీ విద్యా ప్రకాశానందగిరి అని నామకరణం చేశారు. ఆనాటి నుండి ఆనందమోహనుడు కాస్త శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామిగా మారారు. ఉపదేశ ప్రబోధాలకు అధికారం ఇచ్చారు. తాను సన్యాసం స్వీకరించిన 3 సంవత్సరాలకు విద్యా ప్రకాశానందగిరి స్వామి శ్రీ శుకబ్రహ్మాశ్రమాన్ని స్థాపించారు. గురువు శ్రీ వ్యాసాశ్రమం స్థాపిస్తే శిష్యుడైన విద్యా ప్రకాశానంద వ్యాసకుమారుడైన శుకుని పేరు మీదుగా ఆశ్రమం స్థాపించారన్నమాట. 1950వ సంవత్సరంలో శ్రీ శుకబ్రహ్మాశ్రమానికి సద్గురుదేవులు శ్రీ మలయాళ స్వామివారి ఆధ్వర్యంలో ప్రవేశోత్సవం జరిగింది. ఇక శుకబ్రహ్మాశ్రమ కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఆశ్రమం స్థాపించాక స్వామివారు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. శుకబ్రహ్మాశ్రమ యొక్క ముఖ్యమైన సందేశం నిర్దయుడై ఉండుము, భగవంతుడు మీ చెంతే ఉన్నాడు. ఈ ఆశ్రమం నుంచి చిత్తూరు జిల్లా ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నదీ తీరాన వెలసి ఉంది. ఆశ్రమం స్థాపించినది మొదలు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. వేదాంత సంబంధమైన అంశాల మీద, అలౌకిక విషయాల మీద చర్చలు జరిపారు. అపార జ్ఞానాన్ని సంపాదించారు. భగవద్గీత పారాయణం చేశారు. ఆశ్రమంలో గీతాపారాయణ ప్రవచనాలకై ఒక ప్రార్థనా మందిరం నిర్మించబడింది. సాధకుల నివాసానికి, వంటకు, భోజనాదులకు కుటీరాలు నిర్మించారు. 1954వ సంవత్సరంలో శ్రీ శుకబ్రహ్మాశ్రమంలోనే శ్రీ వ్యాసాశ్రమ వారు నిర్వహించే 28వ సనాతన సభ దిగ్విజయమైంది. 1955లో జరిగిన ఆశ్రమ పంచమ వార్షికోత్సవానికి వ్యవస్థాపకులు శ్రీ శివానంద సరస్వతి మహారాజు గారు తమ దివ్య సందేశాన్ని పంపించారు. మానవజాతి సముద్ధరణకై వారు సాగిస్తున్న ఉద్యమం విజయవంతమగుగాక అంటూ లేఖ వ్రాసి పంపారు. 1956వ సంవత్సరం నుండి శ్రీ సనాతన వేదాంత సభలకు శ్రీ విద్యాప్రకాశానంద స్వామివారు అధ్యక్ష స్థానం వహించారు. శ్రీ మలయాళ స్వాముల వారి అనుజ్ఞతో, ఆశీస్సులతో శ్రీ స్వాముల వారు 1957వ సంవత్సరంలో గీతాజ్ఞాన యజ్ఞాలకు శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లాలో మొదటి గీతాజ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించారు. పండితులు, పామరులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలకులు తన్మయత్వం చెంది స్వామివారి యొక్క ప్రవచనాలను శ్రద్ధగా వినేవారన్నమాట. అలా మొదలైనటువంటి ఈ గీతాయజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. హైదరాబాదులో టీటీడీ వారి సౌజన్యంతో 100వ యజ్ఞాన్ని పూర్తి చేశారు. వివిధ వార్తాపత్రికలు స్వామివారిని ప్రశంసిస్తూ వారి వారి పత్రికల్లో ప్రకటనలు వేసేవారు. ఆశ్రమంలో విశేష కార్యక్రమాలు జరిగే రోజులలో భక్తులకు అన్న వస్త్ర దానాలు జరిగేవి. ఆశ్రమం చుట్టుపక్కల నివసించే గిరిజనుల కోసం
ఆనంద వైద్యాలయం స్థాపించబడినది. ఆశ్రమాన్ని స్థాపించిన 13 సంవత్సరములకు మౌక్తికోత్సవం నిర్వహించారు. ఆ తరువాత స్వర్ణోత్సవం కూడా జరిగింది. వేదాంత భేరి అనేటువంటి ఆధ్యాత్మిక మాసపత్రికను ప్రారంభించి వేదాంతపరమైన అనేక విషయాలపై వివరణ ఇచ్చారు. అనేక కథల ద్వారా ప్రజలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించారు. అదే సమయంలో గీతామకరందం అనే గ్రంథాన్ని వెలువరించారు. స్వామీజీ యొక్క రచనలు కోకొల్లలు. విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు సైతం తమ గురువుగారి వలె అనేక రచనలు చేశారు. గీతామకరందం, వశిష్ఠ గీత, జ్ఞానపుష్పం, ఆత్మవిద్యా విలాసం, యమలోక వార్తలు, వివేకానంద సింహనాథం, ఆధ్యాత్మిక జడ్జిమెంట్, మోక్ష సాధన రహస్యం, తత్వసారం, మానసబోధ, పరమార్థ కథలు, భజన కీర్తనలు, మోక్షద్వార పాలకులు, బ్రహ్మానంద వైభవం, అమృత బిందువు, వైరాగ్య సాధన, మట్టిలో మాణిక్యం, ఆత్మతత్వ విచారణ, ధ్యాన పద్ధతి, యోగవాసిష్ట రత్నాకరము, రామాయణ రత్నాకరము, ఉపనిషద్ రత్నాకరము, భారత రత్నాకరము, పాండవగీత, బ్రహ్మచర్య విజయము, వాసిష్ఠ మహారామాయణము, ఆత్మానుసంధానము. ఈ విధంగా 27 ప్రముఖమైన గ్రంథాలను రచించారు ఆయన. సేవా కార్యక్రమాలు ఎలా ఉండేవో చూడండి. విద్యా ప్రకాశానందుల వారు కేవలం వేదాంత కార్యక్రమంలోనే సంతృప్తి చెందకుండా మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రభుత్వానికి సైతం ఎంతో సహాయం చేసేవారు. ఆశ్రమం అందించిన విరాళంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, తదుపరి జూనియర్ కళాశాలను స్థాపించి వాటికి స్వామీజీ పేరు పెట్టారు. అంతటితో ఆగారా? ప్రవాహం కొనసాగుతూ ఉందన్నమాట. ఆగకుండా చుట్టుపక్కల ఉన్న పేద ప్రజల కోసం ఒక కంటి ఆసుపత్రి నిర్మించాలనుకున్నారు స్వామి. దానికి భక్త కన్నప్ప పేరుతో అక్కడే ఒక ఉచిత కంటి వైద్యశాల కూడా నిర్మించారు. ఇక స్వామివారి సందేశాలు, పంచామృతాలు. 1. తప్పుదారిలో పోతున్న యువకులను సక్రమ మార్గంలో పెట్టడానికి వారికి భగవంతునిపై పరిపూర్ణమైన విశ్వాసం కలిగించాలి. యువత భోగ విలాసాలపై మనస్సు మళ్లించడానికి కారణం వారికి సరైన ఆధ్యాత్మిక బోధన లేకపోవడమే. 2. మితిమీరిపోతున్నటువంటి హింసను అరికట్టాలి. సృష్టిలో ఏ ప్రాణిని బాధించినా భగవంతునికి అపకారం చేసినట్లవుతుంది. 3. మన మతం పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్లనే మత మార్పిడులు జరుగుతున్నాయి. మన యొక్క మత ధర్మాలను తెలియజేసి తగున సదుపాయాలు కలిగజేసినట్లయితే ఒక మతం నుండి మరొక మతంలో మారవలసిన అవసరం రాదు. 4. మానవ జీవితంలో ఎన్నో చిక్కు సమస్యలు ఎదురుతుంటాయి. వాటిని మరొక రకంగా తీర్చలేని పరిస్థితిలో ఆధ్యాత్మిక పరిజ్ఞానంతోనే పరిష్కరించుకోవాలి. చిత్తవృత్తిని పరమాత్మ వైపు మళ్లించి నిర్దయులై ఉండండి. బ్రహ్మానుభవం మానవ జన్మను సార్థకం చేస్తుంది. జాతి, మత, కుల, వర్గ, భాషా విభేదాలు మనం సృష్టించుకున్నవే. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రచారం చేయడం ద్వారా శాంతి, సుఖం, ఆనందం ఏర్పడతాయి. ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతను జనసమూహంలోనికి తీసుకువెళ్ళి ప్రచారం చేస్తే ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. నిశ్శబ్ద విప్లవకారుడు తన శిష్యుడైన విద్యారూపానంద స్వామిని తన వారసునిగా నియమించి చైత్రశుద్ధ చతుర్దశి నాడు అనగా 10/4/1998 శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి మహాసమాధి పొందారు. ఆయన సమాధి చుట్టూ ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించి పైన శివలింగాకారంలో గోపురం ఏర్పాటు చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా ఆ జన్మాంతము
ధర్మోద్ధరణ కార్యాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వర్తించారు. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములు ఎంతటి మహత్కార్యాలను మహోన్నతిని సాధించినా ఎలాంటి ప్రచారాన్ని కోరుకోలేదు. ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించడం, సమాజంలో పాతుకుపోయినటువంటి మూఢ విశ్వాసాలను, అసమానతలను తొలగించడం, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుదలకు కృషి చేయడం, పేదవారికి సామాన్యులకు విద్య, వైద్యం, ఆహారం, వస్త్రాలు అందించటం, యావత్ సమాజోద్ధరణ కార్యము తమ కర్తవ్యమని భావించారు ఆయన. అందుకోసం సమాజంలో నిశ్శబ్దంగా పనిచేశారు. తన రచనలతో, బోధనలతో సమాజంలో, ప్రజలలో అనూహ్య పరివర్తనను తీసుకొచ్చారు స్వామి. ఇందుకోసం వారు ఏ ఉద్యమాలు నిర్మించలేదు, తుపాకులు పట్టలేదు. సమాజంలో జ్ఞానజ్యోతులను మాత్రమే వెలిగించారు. ఆ విధంగా సమాజంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు సాధించిన నిజమైన నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవకారులు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములు. వారి మాట, బాట యావత్ హిందూ సమాజానికి అనుసరణీయం, ఆచరణీయం, ఆదర్శనీయం. భారత్ మాతా కీ జై. సో जान दे तेरी दशा ना जाई, केवटिया नाम जागने मिलेंगे आई. ఇది ఆయన స్లోగన్. జరిగేదేదో జరగనివ్వు, కానీ ఆ జరిగేది అని ప్రభావం నీ మీద పడకుండా జాగ్రత్త వహించు. నావికుడు సముద్రంలో పయనించేటప్పుడు అకస్మాత్తుగా ఉవ్వెత్తిన లేచే కెరటాలను చూసి భయపడితే తీరానికి చేరి తన వారిని ఎలా చూడగలడు అంటాడు కబీర్దాస్. మన ప్రమేయం లేకుండా జీవితంలో ఎన్నెన్నో జరుగుతుంటాయి. ఆ జరిగే వాటిని పరిగణలోకి తీసుకుంటే జీవితంలో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమన్నదే ఆయన అభిప్రాయం. భగవద్గీతను గీతా మకరందంగా చక్కని వ్యాఖ్యానంతో చెప్పిన విద్యా ప్రకాశానంద స్వామి జీవితంలో జరిగేదేదో జరిగింది, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అనవసరంగా ఆందోళన పడకు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపం లేకుండా చూసుకో. ఫలితం ఏదైనా దైవానుగ్రహంగా స్వీకరించు అన్నారు ఆయన. సానుకూల పరిణామాలు మనిషిని ఉత్సాహపరుస్తున్న సమయంలో అనుకోకుండా జరిగే ప్రతికూల సంఘటనలతో కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో వాటిని ఎదిరించి విజేతగా నిలిచినప్పుడే నిజమైన ధీరోదాత్తుడు అనిపించుకుంటాడు అంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అందుకు రామాయణ, భారత, భాగవతాల్లోని ఎందరో మహాపురుషులే మనకు ఉదాహరణగా కనపడతారు. సీత కోరిన బంగారు లేడి కొరకు మొదట రాముడు వెళ్ళగా, తరువాత జరిగిన పరిణామంతో లక్ష్మణుడు వెడతాడు. మొదట వారు అనుకున్నదొకటైతే అయింది వేరొకటి. ఈ విషయంగా అన్నదమ్ములు మాట్లాడుకుంటూ పర్ణశాల చేరగా సీత కనిపించదు. ఆమె కోసం పరిసర ప్రాంతాలు వెదికినా ఆమె కనిపించదు. ఏదో జరిగింది అని వారి ఊహకు తడుతుంది. ఆ పరిస్థితిలో వారు చింతిస్తూ కుంగిపోక సీతామాతను వెతుకుతూ బయలుదేరారు. ఆ తరువాత వారికి జటాయు కనబడడం, జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పడం జరుగుతుంది. అలాగే ధర్మరాజు జూదంలో మొదట తనను, తరువాత ఆయన తమ్ముళ్లను, ఆ తరువాత ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోతాడు. ఫలితంగా 12 ఏళ్ళు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది. అయినా ఏనాడు పాండవులు జరిగిన దానికి చింతించలేదు.
ఆందోళనతో నిరాశకు గురి కాలేదు. జరిగింది దైవ నిర్ణయంగానే భావించి ముందుకు వెళ్ళారు. అదే కౌరవులు జరిగిన ప్రతి సంఘటనకు ప్రతికూలంగా స్పందించటం వల్లనే చివరికి ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. విష్ణుమూర్తి వామనునిగా వచ్చి 3 అడుగుల నేలను ఇవ్వాల్సిందిగా కోరతాడని రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని హెచ్చరిస్తాడు. అందుకు ఆయన జరిగేదేదైనా దైవ నిర్ణయమే అంటూ శుక్రాచార్యుని యొక్క మాటలు పెడచెవిన పెడతాడు. అందుకే దైవ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా శిరసా వహించి ముందుకెళ్ళాలి. అలా వెళితే అపూర్వ ఫలితాలు పొందవచ్చు అంటాయి మన పురాణాలు. ఎప్పుడైనా సరే మన యొక్క జీవితంలో అనుకోకుండా సంభవించేటువంటి చిన్న చిన్న విషయాలకు తెగ బాధపడిపోతూ అఘాయిత్యాలకు పాల్పడేవారు జరిగినవన్నీ దైవ నిర్ణయమే అనుకుంటే మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది అంటారు ఆధ్యాత్మికవేత్తలు. ఇప్పుడు శ్రీ శుకబ్రహ్మాశ్రమం శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఒక వేదాంత ఆశ్రమం, సేవా కేంద్రం. దీనిని మలయాళ స్వామి శిష్యుడైనటువంటి శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి 1950 జనవరి 20న స్థాపించాడు. ఇక్కడకు అన్ని వర్గాల ప్రజలు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పొందడం కోసం సామాజిక సేవ లక్ష్యంగా ఈ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. మలయాళ స్వామి వేద సంకలనకర్త అయిన వ్యాసుడి పేర శ్రీ వ్యాసాశ్రమాన్ని స్థాపిస్తే ఆయన శిష్యుడైన విద్యా ప్రకాశానందగిరి వ్యాసకుమారుడైనటువంటి సుఖమహర్షి పేరుతో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవం మలయాళ స్వామి చేతుల మీదుగానే జరిగింది. ఆశ్రమం ప్రారంభించినప్పటి నుండి 1998లో విద్యా ప్రకాశానంద పరమపదించేదాకా ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన తదనంతరం ఈ ఆశ్రమానికి విద్యా స్వరూపానంద స్వామిని అధ్యక్షునిగా చేశారు. ఆయన అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాడు. చరిత్ర: ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి ఏర్పేడులోని శ్రీ వ్యాసాశ్రమంలోనికి ప్రవేశించి మలయాళ స్వామి చేతుల మీదుగా సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. తరువాత తానే స్వయంగా ఒక ఆశ్రమాన్ని స్థాపించదలుచుకున్నాడు. దానికి తగిన స్థలం కోసం అన్వేషణ చేస్తూ ఉండే సమయంలో ఇంతలో ఆయన తొడపై ఒక కురుపు లేచింది. దానికి వైద్యం చేయడం కొరకు శ్రీకాళహస్తికి చెందిన పివి రామచంద్రరావుకు చెందిన ఒక తోటలో విడిది చేయగా ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఒక వైద్యుడు వచ్చి క్రమం తప్పకుండా కట్టి వెళుతూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం వచ్చింది. ఉదయం లేచి నడకకు వెళ్ళిన ఆయనకు బురద అంటని ఆ ఇసుక నేలను చూసి అక్కడ ఆశ్రమం నెలకొల్పడానికి సంకల్పం కలిగింది. ఆశ్రమ ప్రాంగణం ధ్యాన మందిరం. ఈ ఆశ్రమం శ్రీకాళహస్తి ప్రధాన ఆలయానికి దక్షిణంగా 1 కిలోమీటరు దూరంలో స్వర్ణముఖి నది ఒడ్డున విశాల ప్రాంగణంలో బాగా విస్తరించి ఉంటుంది. తిరుపతి నుంచి సుమారు 41 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ఆశ్రమం. ఆశ్రమ ఆవరణలో అనేకములైనటువంటి రకాలైనటువంటి పండ్ల చెట్లు ఉన్నాయి. విద్యా ప్రకాశానందగిరి స్వామి పరమపదించాక ఆశ్రమంలోనే ఆయన సమాధిని నిర్మించారు. ఆ సమాధి వద్ద ఒక ధ్యాన మందిరం కూడా నిర్మించారు. అలాగే 1993 సంవత్సరంలో కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. 2003లో ఆశ్రమ అధ్యక్షుడు విద్యా స్వరూపానందగిరి స్వామి
సద్గురు సర్వసేవా ట్రస్ట్ అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఒక గోశాల కూడా ఉంది. ఈ విధంగా స్వామి సమాజానికి ఎన్నో విలువైన సేవలను అందించారు తెలియజేస్తూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.